హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బనానా బ్రెడ్ చేయబోతున్నాను. సో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా నేను బాగా పండిన బనానాస్ అయితే 3 తీసుకున్నా. ఇలా అంతా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అంతా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లో మనం ఎగ్నే యాడ్ చేసుకోవాలి. వన్ బై 3 కప్ షుగర్. నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నా, మీరు ఏదైనా వేసుకోవచ్చు. 1/3 ఆయిల్, 1/3 మిల్క్. ఇలా అన్నీ సేమ్ మెజర్మెంట్లో తీసుకోవాలి. మిక్స్ చేస్తున్నా. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ వంట సోడా, ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకునే ముందే మనం ఓవెన్ని హీట్లో పెట్టుకోవాలి. 180 డిగ్రీ. ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా అంతా మంచిగా కలుపుకోవాలి నీట్గా. రెడీ అయిపోయింది. ఇలా మనం కేక్ బేక్ చేసుకోవడానికి దీంట్లో మనం అంత ఆయిల్ సైడ్స్ ఇలా అన్ని సైడ్లు ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. బేకింగ్ పేపర్, ఇలా ఆయిల్ పెట్టేసుకొని మనం దీంట్లో మిక్స్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేయాలి. ఇలా ఒక 3 సార్లు ఇలా చేసుకుంటే ఇక్కడ హెయిర్ బబుల్స్ అనేవి ఉండేవి. అంతేనండి. ఓవెన్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం. నేను 180 డిగ్రీ హీట్లో పెట్టుకున్నాను. అలాగే బేకింగ్ వచ్చేసి 60. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది బనానా బ్రెడ్ అంటారు, అలాగే కేక్ అని కూడా అనవచ్చు. ఇలా సైడ్స్ అన్నీ ఇలా అనేసి చూసారు కదా, చాలా సాఫ్ట్గా బనానా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మొత్తం కూల్ అయిపోయాక మనం పీసెస్ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బనానా బ్రెడ్. బనానా బ్రెడ్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.